అది ఏంటి తేడాగా ఉంది? నేను నీతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడదామా? ఇప్పుడే మాట్లాడాలి. రా బయటికి వెళ్దాం. ఇక్కడే మాట్లాడాలి. మాట్లాడాలా పోట్లాడాలా? రెండూను. చంపేస్తా. నందు, ఇది క్లాస్ రూము. అది నాకు అనవసరం. నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టమా కాదా? అయ్యా బాబోయ్, నీ వాయిస్ ఉంది చూడు. ఐస్ పెట్టొద్దు, స్ట్రైట్ గా చెప్పు. అలా కాదు నందు. చూడు, నీకు నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే చస్తాను. నందు, నేను చెప్పేది విను. ఆంజనేయ. తీసుకోమ్మా. పోస్ట్. వస్తున్నా. ఏ, నువ్వు కాఫీ తాగవా? కాఫీ టీ నాకు అలవాట్లేదు, నువ్వు కానీ. ఎక్కడి నుంచి బాబాయ్? అక్కడి నుంచే. చిన్న పెద్దోడైపోయాడన్నా, చిన్నబాబు పెద్దోడైపోయాడన్నా. బాబు, మేము ఎందుకున్నామో తెలుసా? రే ఎలా నోర్మై అన్నా, నువ్వు అడ్డు పడితే మా మీద ఎట్టా చంపాడు తెలుసాడు? అమ్మా నాన్న ఎట్టా చంపాడు తెలుసా? సంతకం పెట్టు. నీ పెన్లను హాస్పిటల్కి పంపిస్తా, నీ పెట్టును బతికిస్తా. సంతకం పెట్టు. పెట్టు. దంగిరెడ్డి అన్నా, వీళ్ళను చంపింది ఈ కొడుకులేనని కోర్టుకు చెప్పు. దంగిరెడ్డి అన్నా, ఊపిరుందా చూడు. కొనూపిరితో ఉందన్నా. నరకరా. ఆరోళ్ళు నేను చంపుతామన్నా. అన్నా నాన్న, రే నాన్న, వద్దురా వద్దురా, ఈ కోపం వద్దురా. ఎందుకు ఎందుకు కోపం?
ఎన్నాళ్ళు ఇలా చస్తూ బ్రతికేదే? వెళ్దాం పదా. వాణ్ణి చంపటమో మనం చావటమో ఏదో ఒకటి జరగాలి. పదా. నాన్న నాన్న నా మాట విను. నన్ను తీసుకెళ్ళు. నాన్న వినను. ఆవేశమొద్దు, నా మాట విను. ఆవేశమొద్దు. చావటానికో చంపటానికో అయితే ఇంతకాలం ఎందుకు నాన్న? ఎప్పటికైనా అరణ్యవాసం చేసిన పాండవులే నెగ్గారు గాని అంతఃపురంలో ఉన్న కౌరవులు కాదు నాన్న. నాన్నగారి ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి, అంతేగాని ఇలా ఆవేశపడి ఏదో ఒకటి చేయకూడదు. నా మాట విను, నా మాట విను. మా నాన్నవుగా నా మాట విను. నా మాట. నాన్న, నీకు 8 ఏళ్లప్పుడే మాటిచ్చాను, నిన్ను ఏదో ఒక రోజు ఆ గడ్డ మీదకు తీసుకెళ్తానని. వెళదాం, నిన్ను నేనే తీసుకెళ్తాను. అప్పటి వరకు ఆగు. నువ్వు ఆవేశపడ్డావో నీకు నేను కూడా ఉండను. నా మీద ఆన. చిన్న ఒకసారి తొడగొట్టు చిన్న, కొట్టు చిన్న, కొట్టు కొట్టు. కొట్టు కోసం కొంచెం గట్టి కోస్తే ఇట్టగానే కొట్టేది. వదలండ్రా. గడ్డి కాదురా, నా భూమిలో గుప్పెడ మట్టి తీసిన పీక కొరికేస్తా. కారం తేరా. అన్నా అడ్రస్. ఈ కాలేజీలో నా చదివేది? అవునన్నా. రంగిరెడ్డి అన్నా, నీ పని బెటర్రా, మనీ ఆర్డర్లు వస్తున్నాయి. ఏముందిరా అందులో? చూసుకో. ఒరేయ్, ఇక్కడ మన గేదెలు కాసే కుర్రాడు సడన్ గా మానేశాడు. నీ యథా చదువు మానేసి అర్జెంట్ గా వచ్చేస్తే కనీసం గేదెలైనా కాసుకోవచ్చు. ఇట్లు మీ నాన్న. రే అల్లుడు, మనందరం సైకిల్ మానేసి మోటార్ బైకులు కొనుక్కుందాం. ఎంచక్క అమ్మాయిలు కటింగ్ ఇచ్చుకోవచ్చు. రే, ఈ సైకిల్ పవర్ నీకేం తెలుసురా? ఈ సైకిల్తోనే అన్నగారు అసెంబ్లీకి వెళ్ళింది. ఎగస్ట్రాలు వద్దురా రే. నువ్వు ఆవేశపడ్డావో నీకు నేను కూడా ఉండను. ఏందమ్మా ఇట్ట సిక్కిపోయినావు?
అన్నం తింటా లేదా ఏమి? అదేం లేదు నాన్న. డబ్బులు అవసరమని మీ అమ్మకి ఫోన్ చేసి చిన్న ఇప్పటిదాకా ఈ ఆటలేంటి నాన్న? నందు ఆ నాగిరెడ్డి కూతురు. ఎందుకు బాబాయ్? ఇంతున్నప్పటి నుంచి నాకే ఇలా జరుగుతుంది. నాకే ఇలా జరుగుతుంది. నాకే నాన్న బాబాయ్ 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 చాచా ఏంటి బాబాయ్ ఇది? ఊరుకో. ఎన్నో మర్చిపోయాను బాబాయ్. చిన్నప్పటి నుంచి ఎన్నో మర్చిపోయాను. ఈ నందుని మర్చిపోలేనా? మర్చిపోతాను బాబాయ్. వద్దు, మర్చిపోవద్దు, మర్చిపోకూడదు. వాళ్ళ నాన్న మనకు శత్రువు గాని ఆ అమ్మాయి కాదు. మన గొడవలకి ఆ అమ్మాయిని బలి చేయొద్దు. సమర్థుడు దేన్నైనా సాధించగలడు. నువ్వు సమర్థుడివన్న నా నమ్మకం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నందిని నీ భార్య. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇంతకు ముందు నందుతో ఎలా ఉన్నావో ఇక మీదట కూడా అలాగే ఉండు.